రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అసలు పనిచేస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై పలుమార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. అంతేకాకుండా కార్యాలయ వేళల్లో కూడా అధికారులు అందుబాటులో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారి కనీసం ఫోన్కు కూడా స్పందించకపోవడం ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇలా ఒంటెద్దు పోకడగా వ్యవహరించడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఎందుకంటే గతంలో ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా మధుబన్ కానుకొని పెద్ద పెద్ద షెడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పి ఏసీపీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మన యొక్క శ్రీధర్ గారికి చెప్తే ఆయన మేము నోటీసులు ఇచ్చినామని చెప్పి దాంతో రోజుకొక అబద్ధం చెప్పుకుంటూ రోజుకొక మాట మారుస్తూ ఆ అక్రమదారులని అక్రమ నిర్మాణదారులని ప్రోత్సహిస్తూ అక్కడ మధుబన్ కానుకొని కొన్ని వందల షెడ్లు ఏర్పడ్డాయి. వీటి వల్ల కూడా చాలామంది అది ఇండస్ట్రీ ఏరియా కాదు, డొమెస్టిక్ ఏరియా. దాంట్లో ఈ అక్రమ నిర్మాణాలను ఎందుకు మీరు ప్రోత్సహిస్తారో అర్థం కావట్లేదు. ఈ రాజేంద్రనగర్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పూర్తిగా అవినీతిమయమైపోయింది. ఎందుకంటే గతంలో ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా మధుబన్ కానుకొని పెద్ద పెద్ద షెడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పి ఏసీపీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ మన యొక్క శ్రీధర్ గారికి చెప్తే ఆయన మేము నోటీసులు